వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రేపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు జగన్ ఈ పర్యటన చేపట్టుతున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆక్వా రైతులను పరామర్శించి వారి సమస్యలు, నష్టాలు, ఆందోళనలపై నేరుగా వివరాలను అడిగి తెలుసుకుంటారు. బీవీ రాజు విగ్రహం సమీపంలో సభా ప్రాంగణంలో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. ఇక జగన్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా వైసీపీ సభా ప్రాంగణం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఏదైతే రాష్ట్రంలో ఆక్వా రైతులు పడుతున్న కష్టాలను ఏదైతే తన నేరుగా తెలుసుకుని రైతులతో ముఖాముఖిగా మాట్లాడి తమ సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి రానున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి జిల్లా అధ్యక్షుడు మురళీ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, రేపు ఉదయం జగన్ గారు ఎన్ని గంటలకి భీమవరం రానున్నారు? అసలు ప్రధానంగా ఈ సభ ఉద్దేశం ఏంటండి? రాష్ట్రంలో ఆక్వా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు గత 2 సంవత్సరాలుగా సంక్షోభాన్ని ఆక్వా రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎప్పుడూ లేనటువంటి మేత రేట్లు పెరగటం, అలాగే రొయ్య రేట్లు తగ్గిపోవటం, ఇలాంటి అంశాలన్నీ కూడా కరెంటు ఇబ్బందులు, ఈ అన్నిటి మీద రైతులందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి రైతులందరూ కూడా మొట్టమొదటిసారి రోడ్డెక్కున్నారు. ఈ ప్రభుత్వం మీద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయటం జరిగింది, ఒత్తిడి చేయటం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా రైతుల పక్షాన కాకుండా ఎవరైతే ఫీడ్ యాజమాన్యాలు ఉన్నాయో, లేదు సిండికేట్గా ఏర్పడినటువంటి ఆక్వా సిండికేట్ వారందరికీ కూడా కొమ్ము కాస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, మరి మీరే తప్పకుండా మా తరపున రావాలి, మాట్లాడాలని కోరటంతో రేపు 15వ తారీఖున భీమవరం జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల తరపున సంఘీభావంగా రాబోతూ ఉన్నారు. గంటలకు లోదరన్ హై స్కూల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడ దిగి ఉన్నారు, అక్కడ దిగుతారు రేపు. అక్కడి నుంచి ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ మీదుగా ఈ బీవీ రాజు విగ్రహం పక్కన ఉన్నటువంటి సైట్లో మరి రైతులందరితోటి ముఖాముఖి ఉండి బైపాస్ సుమారు 11 గంటలకి ఇక్కడికి చేరుకుని ఇక్కడ రైతులందరితో మాట్లాడి రైతు సమస్యల మీద వారికి ఒక భరోసాగా సంఘీభావం తెలిపేటువంటి కార్యక్రమం రేపు. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి ఆక్వా రైతు సోదరులు, చేపల రొయ్యల రైతులు అందరూ కూడా మరి వస్తున్నారు. మేము కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా, ఎందుకంటే రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిత్యం అధికారం ఉన్నా లేకపోయినా నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు స్వచ్ఛందంగా పార్టీ కేడర్ కానీ అందరం కూడా రైతుల పక్షాన సంఘీభావం తెలియజేయడానికి మేమందరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతాం. ఈ ప్రభుత్వం మీద ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రభుత్వం మీద రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమం చేయబోతాం. అలా రేపు భీమవరం రావడానికి జగన్ ప్రధాన ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం రావడానికి ప్రధానమైనటువంటి కారణం, మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆక్వా సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులను ఏ రకంగానూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా మరి ఈరోజు చూసుకున్నట్లయితే వారు ఇబ్బందులు పడుతున్నా కానీ, అదేవిధంగా రైతులు రోడ్డెక్కినా, నిరసన కార్యక్రమాలు చేసినా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు సంఘీభావంగా. మరి ముఖ్యంగా చూస్తున్నట్లయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు ₹1.5కే కరెంట్ ఇచ్చి మరి యొక్క రాష్ట్రంలో రైతు సోదరులందరినీ కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఆక్వా రంగం ముందుకెళ్తా ఉందంటే ఆ ₹1.5 కరెంటు వల్ల మరి ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక 10 ఎకరాలు సాగు చేస్తే ఎకరానికి గతంలో ₹2 లక్షల కరెంటు బిల్లు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
1,00,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుందంటే సకానికి సగం తగ్గించి ఆయన ఆక్వా రైతుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. 10 ఎకరాలు చేసేటటువంటి వ్యక్తికి మరి రూపాయిన్నర కరెంటు వల్ల మరి సంవత్సరం 12 నెలల్లోనూ కూడా సంవత్సరానికి 1,00,000 రూపాయలు చొప్పున 12 లక్షల రూపాయలు మరి గతంలో మరి రైతులకి అందరికీ కూడా మేలు జరిగినటువంటి పరిస్థితులు మన అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఫీడ్ ధరలు పెరిగినా మరి ఎందుకంటే ఎప్పుడన్నా పెరిగితే రూపాయి పెరిగింది, 2 రూపాయలు పెరిగింది, కానీ 14 రూపాయలు ఫీడ్ ధర పెరిగిందంటే ఏ రకంగా మరి రైతులకు ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి కనీసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయట్లేదంటే మరి ఈరోజు రైతుల పట్ల, ఆక్వా రైతుల పట్ల ఏ రకమైనటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి మన అందరికీ కూడా అర్థమవుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి చేపల రైతులు కానివ్వండి, రొయ్యల రైతులు కానివ్వండి, ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుందనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా రైతు సోదరులు కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ఆక్వా రంగం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడినటువంటి లక్షల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే కాలంలో ఈ యొక్క ఆక్వా సాగు ముందుకు వెళ్ళేటువంటి విధంగా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. సుమారు రేపు ఆక్వా నుంచి, ఆక్వా రైతు సంఘాల నుంచి కానీ సుమారు ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ రైతు గురించి, రైతు సమస్యల గురించి ఎదుర్కోవడానికి, అధికార పార్టీని ఎదుర్కోవడానికి రైతుకు అండగా వస్తున్న కార్యక్రమానికి వేలాది మంది ఇక్కడ భీమవరం పట్టణం రేపు ఉదయం 10 కాదు, రేపు 7-8 నుంచే ఒక పండగ కాదు, ఎక్కడ చూసినా జనం ఖాళీ లేని పరిస్థితిగా రైతులందరూ తరలి వస్తున్నారు. ఎందుకంటే ప్రతి రైతు కూడా నష్టపోతున్నాడు. ఎందుకంటే అక్కడ మేత షాపుల కన్నా రైతు ఎక్కువ నష్టం. మేత షాపులు కేజీ అమ్మేదానికి రైతుకి అన్న డబల్ మేత షాప్ అతనికి వస్తుంది. కేజీ చేప అమ్మిన దానికి వచ్చిన ప్రాఫిట్ కన్నా రైతుకి మేత టేడర్కి వచ్చేటప్పటికి 4 రెట్లు ఆదాయం అతనికి వస్తుంది. అలాగే మీడియేటర్లో ఇలా ఏజెంట్లు ఈ పార్టీ వచ్చిన తర్వాత ఒక కులానికి చెందిన ఫ్యాక్టరీలు అన్ని కూడా ఆళ్ళగా ఉండడం, అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్లు అన్ని ఆళ్ళగా ఉండడం వల్ల మిగిలిన సామాజిక వర్గం అంతా కూడా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి, చాలా లాసుల్లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. సుమారు రేపు పొద్దున్నే జగన్ గారి పర్యటన భీమవరంలో పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉండబోతుందంట? రేపు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఒక రైతులు, ఆక్వా రైతులు అంటే రొయ్యల రైతులు అవ్వచ్చు, చేపల రైతులు అవ్వచ్చు, వాళ్ళు నష్టపోయే విధానాన్ని బట్టి వాళ్ళకి ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయండి. అలాగే మన అమ్ముకునేటప్పుడు ఆ దళారులు దోసుకొని ఉన్నాయండి. ఈ అన్నిటి మీద ఆయన ఒక మన ఆక్వా రైతుల కోసం పోరాడడానికి వస్తే కొంతమంది తెలుగుదేశం నాయకులు నిస్సిగ్గుగా క్షమాపణ చెప్పి రావాలంటున్నారు. అంటే మీరు రైతుల తరపున పోరాడలేనందుకు మేము పోరాడినందుకు క్షమాపణ చెప్పాలా? ఆలోచించడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మొత్తం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో రేపు పొద్దున్న ఆక్వా రైతులతో ముఖాముఖి ఏ విధంగా ఉండబోతుందంట? ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ తీర ప్రాంతం ఉన్నటువంటిది ఆక్వా రైతులు. ఈ తీర ప్రాంతంలోనే ఆక్వా ప్రొడక్షన్ అనేటువంటిది హైయెస్ట్ గా ఉంది. కాబట్టి వాళ్ళతో ముఖాముఖిలో ఆయన తెలుసుకోబోయేది ఏంటంటే ఈ రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ ప్రొడక్షన్ అవుతుంది కానీ మధ్యలో బెనిఫిషరీస్ ఎవరంటే ఫ్యాక్టరీస్, లేకపోతే దళారీ విధానం. ఈ రాష్ట్రానికి హైయెస్ట్ విదేశీ నిల్వలు తెచ్చిపెట్టేటువంటిది కూడా ఆక్వా రంగం. అది వచ్చినప్పుడు రైతుల స్థితి బాగుంటుంది. రైతులకి ఆయన ఇచ్చినటువంటి సబ్సిడీస్ మనం గమనించినట్లయితే జగన్ గారు రావడం వల్ల వాళ్ళు రైతులు చెప్పేది ఆయన వింటాడు, విన్నది ఆయన తిరిగి వచ్చి 100% చేస్తాడు అనేటువంటి నమ్మకంతో ప్రజలు రాకపోతున్నారు. థ్యాంక్ యూ. రేపు ఉదయం ఏదైతే తాడేపల్లిగూడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఏదైతే భీమవరం లూథరన్ కళాశాలకు దగ్గర ఉన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుమారు 1.5 కిలోమీటర్ల ఉన్న సభావేది వద్దకు చేరుకుని అక్కడ బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. అనంతరం ఏదైతే ఆక్వా రైతు నుంచి నేరుగా ముఖాముఖి, ఏదైతే ఆక్వా రైతులతో కూడా ముఖాముఖిగా మాట్లాడున్నారో ఆక్వా రైతులతో మాట్లాడి తమ సమస్యలను నేరుగా తెలుసుకుని ఒక భరోసాగా నిలబడటానికి అవుతే ఒక వేదికగా అవుతే ఈ బహిరంగ సభ రైతులతో ముఖాముఖి సమావేశం కూడా ఉండబోతుందని అయితే
వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, భీమవరం.